నాకైతే ఫుల్ బాధ అనిపిస్తుంది అనమాట. నేను నిన్న నుంచి సాక్షికి సారీ చెప్పినా కూడా నా మాట వింటలేదు, నా మాట పట్టించుకుంటలేదు. సారీ చెప్తున్నా మాట ఇది వద్దు అని చెప్తున్నా కదా, ఎందుకు నేను వెనకాల పడ్డావు? నడు అని చెప్పిన వదిలే, నేను పోతాను వెనకాల పడక. నేను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? ఎవరుంటే ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడితే నాకు ఎందుకు, నువ్వు ఎవరితో ఇక్కడ ఉంటే నాకు ఎందుకు? ఇప్పుడు అవసరం లేదు నాకు. వెనకాల వచ్చావు అనుకుని ఆడ దుంకి చచ్చిపోతే చెప్తున్నా, ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఏం టార్చర్ చేసాను అసలు? ఆకలి నీతోని అసలు మాట్లాడాలి. సారీ చెప్పనికి వచ్చినా, సారీ చెప్పనికి వచ్చినా, సారీ చెప్తున్నా. చేసి చెప్పాలి. సారీ సారీ అది సారీ సారీ చెప్తున్నా. ఇంకా లేపాలి సారీ, దుంగేపాలి సారీ. వద్దురా అయ్యా, చేసిందంతా చేసి మళ్ళీ నీల్ డౌన్ చేస్తే ఏంది, సారీలు చెప్తే ఏంది? ఫిక్స్ అయిపోయినా నేను రాసేసా, పెద్ద రాసా. అరే రెండు కన్నుల మనిషి బ్రతుకును. సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. సో గైస్, ఈరోజు వీడియో చేసేదంటే నాకైతే ఫుల్ బాధ అనిపిస్తుంది అనమాట. నేను నిన్న నుంచి సాక్షికి సారీ చెప్పినా కూడా నా మాట వింటలేదు, నా మాట పట్టించుకుంటలేదు. బాబాయ్ వాళ్ళు మొత్తం సంలాయించారు, అయినా అట్లనే చేస్తుంది, మాట్లాడకుండా చేయకుండా. బీచ్ దగ్గర ఆమె మా ఫ్రెండ్ అని చెప్తే కూడా నా మాట వింటలేదు. ఇప్పటిదాకా మైండ్లోనే పెట్టుకొని తిరుగుతుంది ఆమెకి. ఆమెకి ఎన్నిసార్లు సారీ చెప్పినట్లేదు, మళ్ళా సారీ చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ కెమెరా పెట్టి కూడా సారీ చెప్తే అప్పుడన్నా వెళ్దాం సాక్షి దగ్గరికి. ఆమె ఏం చేస్తుంది మాట్లాడదాం, ఫుల్ ఇగ్నోర్ చేస్తున్నాను. ఆమెతో మాట్లాడానికి పోతున్నావు. లైట్ తీసుకో, మళ్ళీ పక్కన పెట్టు, తీసుకెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి వెళ్దాము. అదితో ఎంటర్టైన్మెంట్ ఏదో చెప్తే కోపం ఉంటుంది. మాట్లాడదాం. ఏం చేస్తున్నావు? సారీ చెప్తున్నా. నడు బీచ్ వీడియో నేనే పెట్టినా, ఫాలోవర్స్ కోసం నేనే పెట్టినా. పోతున్నాం కదా, బయటకు పోతున్నాం కదా. నడు పెడతా, నడు దగుందా, నడు. అరే నడు అంటే నడు. అరే వీడియో నేను పోతా. సారీ చెప్పినా. ఎందుకు ఎందుకు ఇంత సీరియస్ ఉన్నావు? ఎప్పుడు నాకు పొద్దున చెప్పు ఎందుకు ఇంత సీరియస్ ఉన్నావు? నేను సారీ చెప్తున్నా కదా నీకే. నేను సారీ చెప్తున్నా, మళ్ళీ అట్లే చేస్తున్నావు. సారీ చెప్తున్నా. ఇది వద్దు అని చెప్తున్నా కదా, ఎందుకు నేను వెనకాల పడ్డావు? అంత దూరం నా దగ్గర వచ్చినావా? ఏం కాలేదు నీ దగ్గరికి. ఇప్పుడు సారీ చెప్తున్నా కదా నేను. సారీ నేను అదే మా ఫ్రెండ్ ఇప్పుడు కూడా చెప్తాను. మా ఫ్రెండ్ అని చెప్పిండు, మళ్ళీ ఆమెతో ఆమె గురించి కొట్లాడుతున్నావు నాతో. ఇప్పుడు ఇంత సీరియస్ మరి ఎందుకు? ఇప్పుడు ముఖం చూస్తే నీకు అర్థమవుతుందా? నేను ఫ్రెండ్ అని చెప్పినా కదా. మాట్లాడకు, నువ్వు చూసిన తర్వాత నువ్వు ఇవన్నీ మాట్లాడు. అరే వదిలేసే, నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సరే ఇప్పుడు సారీ చెప్తున్నా. సారీ చెప్తున్నా. సారీ 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 చెప్తున్నా. ఏంది నాకు తలకాయ నొప్పి? దీనికోసం నేను నన్ను ఉండు అన్నారు. మీ డాడీతో మాట్లాడతాను చెప్పింది కదా బాబాయ్. నువ్వు ఎందుకు ఇంకా మాట్లాడుతా అన్నాడు కదా. నేను మాట్లాడతా. సరే నేను దెబ్బ ఏదో ఒకటి చేసి మాట్లాడతా. వద్దు, ఎవరు వద్దు, నేను మాట్లాడుకుంటా అన్నా కానీ బాబాయ్ మాట్లాడుతా అన్నాడు. అరే ఇప్పుడు ఏమంటున్నావు? వస్తున్నావా ఇప్పుడు బయటికి? నీతో ఎందుకు వస్తా? నేను ఏడికైనా పోతా. అది ఇప్పుడు నేను ఉన్నావు కదా, అందరం కలిసి పోదాం. నాడు బాబాయ్ కూడా ఇప్పుడు అందరం కలిసి పోదాం అన్నాడు. సరే నేను పోతాను. వద్దు వద్దా? అరే సారీ అని చెప్తున్నా. సారీ వద్దు. అరే ఎన్నిసార్లు చెప్పాలా సారీ? చెప్పకు, నేను అడిగినా. ఇప్పుడు నేను అన్నానా? పోనీ చెప్పకు. కానీ ఏమన్నా చేసినా ఏమతోని? ఏమన్నా చేసానా? ఏమైందమ్మా? అరే బాబాయ్ ఎన్నిసార్లు సారీ చెప్పిన మామ నువ్వు ఏమన్నావు? మామ ఉండు, నేను మాట్లాడతా అన్నావు. సరే ఉన్నా. ఇప్పుడు ఇదంతా ఏంది? ఎందుకు వచ్చి సతాయిస్తున్నావు కదా? కొద్దిగా లైట్ తీసుకో. ఇద్దరికి ఎప్పుడో ఒకరిగా న్యూట్రల్ కావాల్సిందే. అందుకే సారీ చెప్తున్నా. నేను వచ్చేసిందా ఎంజాయ్ చేద్దాం, పోయి గోవాకి వచ్చినాం. సరే ఫస్ట్ టైం వచ్చిందా మేము? నిమ్మలంగా మంచిగా మాట్లాడి తీసుకెళ్ళి మంచిగా వెళ్దాం, మన బీచ్కి వెళ్దాం.
అన్న నేను వెళ్తా, ఈయన వద్దు నువ్వెందుకు వెళ్తావు ఏంది బావ ఇది సరే, నాకు? పో, నడు. ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి? నడు నడు అనిల్ వద్దు అనిల్. నడు అని చెప్పిన. వద్దు, ఏయ్, నువ్వు ముట్టుకోవాల్సిన కోపం కాదు. అవసరం లేదు అనిల్. నడు నడు కాదు సారీ చెప్పిన సరే, ప్రేమతో నడు మనం ఎంజాయ్ చేద్దాం నడు మనం ఎంజాయ్ చేద్దాం నడు నేను కళ్ళు ఇప్పుడు నవ్వే మూడ్లో లేను. నువ్వు నవ్వే మూడ్- నాతోని ఇట్లా మాట్లాడకు. నేను ఏం మజాకులు నువ్వు చేస్తాను. ఎందుకంత సీరియస్ ఉన్నావు నాకు ఎప్పుడు నువ్వు నేను ఎందుకైనా ఎందుకంత ఉంటాను. సారీ జరుగు నాతోని అసలు నన్ను వదిలి వదిలి మాట్లాడు. మామ ఏంది మామ రా, ఇది? పోనీ, లైట్ వస్తాను, తీసుకో. నన్ను వదిలేయ్ మామ. సరే బ్యాగ్ అండి బాబాయ్ నువ్వు వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నాక ఇంకెందుకు బాధ వస్తాంటుంది కదా ఇచ్చేరా కాదు వాళ్ళ డాడీతో మాట్లాడతాం అన్నాం కదా ఇదేంది మనం ఎందుకు పెట్టుకున్నాం ఇచ్చే కానీ వస్తాను అవి రాదు నేను తీసుకునే రాదంటుంది అవి అందుకే నీకు అదే మరి అందుకే నేను వస్తున్నాడు నువ్వు నాతో రాదంట మళ్ళా నీతో నేను మామ. సరే మా అమ్మ కానీ నువ్వు రా. నేనేం తప్పు చేసినా మరి రా నడు సారీ చెప్తున్నా కదా అనిల్ నన్ను సతాయించక నేను ఎందుకు ఇట్లా చేసినా నా వెనకాల ఎందుకు పడ్డావు? నేను నీకు సారీ చెప్పడానికి వచ్చిన వెయిట్ చేస్తున్నా అందరు వెయిట్ చేస్తున్నాడు నేను నిన్ను అడిగింది. నువ్వు కింది కాదు నేను తీసుకొస్తున్నాను నేను చెప్తున్నా సారీ అడిగినా నిన్ను నేను ఇప్పుడు ఏమన్నా అడుగుతున్నానా నిన్ను నీతో మాట్లాడుతున్నానా నాకు నీతో మాట్లాడాలని లేదు. అదే ఎందుకు డిస్టర్బ్ చెయ్యకు. అది ఎందుకు? ఊపుకొచ్చి నన్ను డిస్టర్బ్ చెయ్యకు. మీ డాడీ మీ అన్న వచ్చి పెద్ద లొల్లి చేసిండు వీళ్ళని కాలు కింద పడేసి కాలు తొక్కినట్టు కొట్టి మొత్తం చేసిండు కొంచెం మాకు బాధ అమ్మాయితో అనిపించదా? కావాలా? సరే, అది నా ఫ్రెండ్ అని చెప్తున్నా కదా కొడితే అమ్మాయితో నేను ఆమె మా ఫ్రెండ్ కాదమ్మా నా friend. ఫ్రెండ్ నేను తీసుకొచ్చిన. ఓకే నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు టెన్షన్ సరే, తీసుకుంటున్నావు బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే నన్ను కూడా ఫ్రెండ్ ఫ్రెండ్ అంతే. అంటే ఫ్రెండ్ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ అని నడు. చెప్పాడు నేను సరే అని సరే అంటున్నా కదా. సారీ చెప్తున్నా అమ్మా నేను కూడా సరే సారీ అంటున్నావు కదా. సరే సరే, అక్కడికి వెళ్ళి మంచిగా ఐస్ క్రీమ్ ఇస్తుంది మంచిగా మాట్లాడుకోరా కూల్ దా సారీ దా అనిల్ నన్ను వదిలే నేను పోతా నా వెనకాల పడక నేను ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు? నేను వెనక నాకు కావాలంటే ఊకే నన్ను ఎందుకు అందరం కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏం చేసినా అందరం కూడా అదే ఏం చేసినా సారీ చెప్తున్నా సారీ నాకు వద్దా నేను ఎన్నిసార్లు నన్ను ఇట్లా టార్చర్ చేస్తావు? నువ్వు నేను వస్తున్నా కదా ఏంది మామ ఇది నాకు ఏమైందమ్మా? ఎందుకైనా వచ్చినాను దగ్గరికి అది కాదు నువ్వు టెన్షన్ పడుతున్నావు మళ్ళా ఓకే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఉంటే ఏమైంది కాదు మాట్లాడకండి నాతోని నేను మంచిగా ఉన్నా కదా. ఏదే మంచి నువ్వు పొద్దు నుంచి సైలెంట్ ఉన్నా నేను మాట్లాడుతున్నా ఇంకా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు. ఎందుకు అవసరం లేదు నాతో మాట్లాడా ఇప్పుడు కెమెరా పెట్టిన అందరు చూస్తున్నారు పబ్లిక్ అందరు చూస్తున్నారు ఏయ్, నేను నువ్వు లొల్లి మాట్లాడే పెడుతున్నావు? బాబాయ్ నేను ఆ, నువ్వు వస్తా అంటుంది కదా దా. కోర్స్ ఎందుకు చేస్తున్నావు సరే, మాట్లాడు. సరే బాగా నువ్వు ఇట్లా చేస్తున్నా చూస్తున్నా మాట్లాడుతాను చెప్పు మమ్మ ఊకు వచ్చిన ఇలా సరే, మంచిది. తినకని చెప్పు. సరే మాట్లాడే వస్తావా రావా వస్తారా మాట్లాడు నువ్వు వెళ్ళు. నడు కెమెరా సరే కెమెరాలో ఉన్నా నడు సరే అంటే నువ్వు నడు రాదు నడు వస్తుండదు కదా నడు సారీ చెప్తున్నా మరి నాతో నాతో ఏం బాధ నాతో ఎందుకు మాట్లాడలేదు అంట మరి అరే మాట్లాడుతుందిరా జర కోపం ఉంది జర ఆయుష్యం పడుతుంది జర ఆగరా మంచిగా మాట్లాడు అయిపోయింది ఏమైపోయింది అంతా అయిపోయింది. నన్ను ఏం కాదు నడు ఏం కాదు మాట్లాడి ఏం అందరూ లేదు మాట్లాడు నీకు నాకు. మాటలు గింటే నాకు నవ్వు అట్లా మాట్లాడని చెప్తున్నా ఏం లేదు. అంటే మాట్లాడదని చెప్పిన సారీ చెప్తున్నా కదా ఏం చేయలేదు. అదే అగో ఎటు పోతున్నావు వస్తున్నట్ట కదా నువ్వు సార్ వేస్తున్నావు నా వెనకాల వెనకాల ఎందుకు వస్తున్నావు అని ఏంటి నీకు ప్రాబ్లం? ఒకే పోతావా ఒకే పోతావా పోతా, నాకేం భయం లేదు. నీకు భయం నువ్వు భయపడకమ్మా అని అడుగుతా నన్ను టార్చర్ ఇంకేది ఏమైంది నేను ఏం చేసినా నీకు టార్చర్ అంటున్నావు ప్రతిసారి అదే ఏం చేసి టార్చర్ అంటున్నావు నేను మంచిగా వెళ్దా ఎవరు అవసరం అది లేదు. నేమన్నా అన్నా నేనేమన్నా కావాలంటే చేసినా మీ అన్న వస్తాడు నాతో నేను అవసరం లేదు సారీ చెప్తున్నా కదా అంటున్నా కదా ఏంది నాకు దేనికి? ఇది? ఎందుకు ఇట్లా ప్రతి దానికి సీరియస్ అవుతూ ఉండవు ఎప్పుడు చూసినా అయిపోయింది దాని గురించి ఎందుకు చేయలేవని ఇప్పటి నుంచి ఏమంటున్నావు కదా? మంచిగా మాట్లాడి నువ్వేం మంచి ఇగో పనులు నేను చేయలేవు. నీకేం కావాలి ఇప్పుడు నాకు ఏ దోశ వద్దు అదే కదా నీకు కావాల్సింది ఏ దోశ నాకు ఉండొద్దు అవసరం లేదు నీకు ఎవరుంటే నాకు ఏంది ఇప్పుడు? నువ్వు నీకు అంత నమ్మకం ఉన్నా నువ్వు మన కొట్లాడవు అప్పుడు నీకు ఎవరుంటే నాకు అర్థమైందా ఎందుకు ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడితే నాకు ఎందుకు నువ్వు ఎవరితో ఇక్కడ ఉంటే నాకు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు నాకు అన్నా, ఇప్పుడు అవసరం లేదు, అయిపోయింది. లేదు కాబట్టి అడుగుతలేను ఏమన్నా అడిగిందా నిన్ను ఏం అడగాలి అదే ఎందుకు అడుగుతలేవు అని అడుగుతున్నా అడుగుతాను, ఎందుకు అడగాలి కళ్ళతో చూసిన తర్వాత ఎవరైనా నాకు ఏమైనా చెప్తే అప్పుడు అడుగుతా సరదా. నేను కళ్ళతో ఇగో నన్ను ముట్టుకోకండి ఎందుకు ఏమైంది చెప్తున్నాను ముట్టుకోకు ఎందుకు అదే ముట్టుకోకు అడుగు అంటున్నా నీ ముట్టుకుంటే సరే అర్థం ఏమన్నా ఏంటి ఇది నాకు దాని ఏమన్నా కాళ్ళ పుల్ల వేస్ట్ వాళ్ళ కోసం ఈడి వరకు వచ్చిన ఇప్పుడు నేను వేస్ట్ గానే అంటున్నా అయితే నా ప్రాణమా
నువ్వు వీడియోలో ఏమని చెప్పినావు? నా కోసం వచ్చినా చెప్పినావు, ఇప్పుడు నేను వేస్ట్ కానీ. ఇప్పుడు లేదు, ఇప్పుడు నీకోసం ఏం కాదు, నేను చిల్లమనికి వచ్చిన. మన వీడియోలో ఎందుకు అట్లా చెప్పినావు మరి? తప్పు అయిపోయింది. ఏం తప్పు? అరే నువ్వు మాట్లాడక సాక్షి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమైతలే. నేను వెనకాల వచ్చి అనుకోని నాడ దుంకి చచ్చిపోతే చెప్తున్నా, ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఏం టార్చర్ చేసాను నేను అసలు? ఆకలి నీతోని అసలు మాట్లాడాలి. నీకు సారీ చెప్పనీకి వచ్చినా, సారీ చెప్పనీకి వచ్చినా. అంత దూరం వచ్చినావు, అంత దూరం కాదు నీకోసం కాదని చెప్తున్నా కదా. ఇప్పుడు మనం వీడియోలో ఎందుకు అట్లా అవసరం లేదు. నువ్వు నా కోసం వచ్చినావా తెలుసు, నువ్వు నా కోసం వచ్చినావు నాకు తెలుసు. దానికి అంతా ఫీల్ అయ్యేటోని ఉంటే, నీకు అంతా అవన్నీ ఉంటే నువ్వు ఆడిదాకా పోకపోతుండే. సరే సారీ మా, ఎందుకు టార్చర్ చేస్తున్నావు? తెలిసి ఎవరు తప్పులు ఏమంటారు, తప్పులు ఏమి అది. సరే నేను సారీ చెప్తున్నా, కెమెరాలో కూడా చెప్తున్నా సారీ. తెలియకుండా ఎవరు ఏం చెయ్యరు గైస్. ఎవరు నేను తప్పు అయిపోయింది, తప్పు అయింది అంటే ఎవరిది నమ్మకండి. ఎందుకంటే తెలిసే చేస్తారు, తప్పు అని చెప్తారు అంతే. ఏది తెలియకుండా ఎవరు చెయ్యరు. తెలిసి చేసిరా అంటే పట్టుకొని ఉన్నామా, ఏమన్నా చేస్తున్నామా? చిన్న పిల్లలు కాదు, ఏదో బై మిస్టేక్ ఏదో అయిపోయి ఏ బై మిస్టేక్ నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ వస్తుంది. చిన్న పిల్లలు కాదు. ఆమె మొత్తం మైండ్ లో మొత్తం నెగిటివిటీ పెట్టుకుంది కాబట్టి అన్ని నెగిటివ్ అన్ని వస్తున్నాయి. నేను నెగిటివ్ గైస్. నేను ఒక అబ్బాయితో ఉంటే అప్పుడు అది ఇంకా నెగిటివ్ అవుతుండే. మొన్న ఎందుకో ఒక అబ్బాయితో ఉన్నప్పుడు నా ఫ్రెండ్తో ఒక ప్రాంక్ చేసిన, అది చూడండి. నన్ను ఎందుకో మరి నెగిటివ్ కాదు అది. నాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కూర్చుంటేనే నెగిటివిటీ మొన్న. అలాంటిది ఒక అబ్బాయి ఇప్పుడు బీచ్ దగ్గరకు ఒక అమ్మాయి చేయి పట్టుకుని, అదే ఫ్రెండ్, నేను కూడా ఫ్రెండ్ అని అన్నా. అప్పుడు అది నెగిటివిటీ, అది పాజిటివ్ కాదు. ఇప్పుడు ఇది ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఇట్లా చేస్తే ఇగో ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది, లొల్లి అవుతుంటాయి. నేను ఒక క్వశ్చన్ అడుగు. మొన్న ఏం చేసినావు? ఏం చేసినా? ఆడ కూర్చున్నప్పుడు ఏం చేసినావు? ప్రాంక్ చేసా కదా మొన్న. నువ్వు ప్రాంక్ అనగా నేనేమన్నా? ప్రాంక్ కాకముందు, నీకు తెలియకముందు ఏం చేసినావు? తెలియకముందు లొల్లి అయింది. నేను ఏం చేస్తుండే ఆడ? ఏం చేస్తున్నావు? కూర్చొని ఉన్నావు, మాట్లాడుతున్నావు. మనం ఏం చేసినావు? ఏం చేసినా? ఇప్పుడు బీచ్ లో ఏం చేసినా? చెప్పేది ఏం చేసినావు? చేతులు పట్టుకొని నేను పట్టుకున్నా ఎవరైనా పట్టుకున్నావా లేదా? ఇప్పుడు ఏమంటున్నావు? పట్టుకున్నా, ఆమె పట్టుకున్నాను. అందరూ వస్తున్నాడు, కలిసి అన్నాడు. ఇగో అందరి ముందు ఇసా దేనికైనా ఉన్నావు తెలుసాను. ఏడవాడితో చెట్లు దింపేస్తావు, ఎప్పుడు గొడవలేనా? ఎప్పుడు వడ అంటున్నా కదా, ఇప్పుడు సైలెంట్ ఉంటే మన వెనకాల ఎందుకు వస్తుంది? సారీ చెప్తున్నా నీకు. ఇవన్నీ వదిలేసి ఒకటే చెప్తున్నా, తెలుసో తెలియకో తప్పులు జరిగిపోయినాయి. ఏం లే మామ, సారీ చెప్తున్నా ఆమెకి. సారీ చెప్పి వచ్చినా, సారీ చెప్తున్నా. అయిపోయింది మొత్తం, నడు కొంచెం ఎంజాయ్ చేద్దాం, కొంచెం టైం పాస్ తిరుగుదాం. అదే సారీ చెప్తున్నా, ఇంటలేదు మామ. పొద్దున్న ఇట్లా ఉంది ముఖం పెట్టుకొని, మాట్లాడతలేదు నాతోని. మంచిదే కదా, ఇంకా నీకు మాట్లాడకపోతే. నేను చెప్పినా అట్లా మాట్లాడకపోతే మంచిదని. ఇగో 1 వీక్ నుంచి మాట్లాడకుండా ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడలేకపోతుండే మరి కొత్తగా స్విచ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకో అంటే మా బాబాయ్ అమ్మ వాళ్ళు పట్టుకొచ్చేసారు మమ్మల్ని. అదే ఒక మామ ఎందుకు వచ్చారు ఎప్పుడు మామ ఇక్కడ చెప్పు, ఎందుకు వచ్చారు? మీ డాడీ మొత్తం ఇది చేసి అప్పటి నుంచి టెన్షన్ ఉన్నాడు అని మేమే ఏడికోవాలి వాళ్ళు అర్థం కాక ఒక అమ్మాయితోనే బీచ్ లో ఉన్నది. అమ్మాయి మా ఫ్రెండ్ ఆమె మా అందరికి. అరే అమ్మాయి 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 ఏం అమ్మాయి నాకు అర్థమైతలేదు. అసలు చెప్పాలంటే మాకు గోవాది ప్లాన్ లేకుండే. ఎవరు కాదు, ఊరని మాకు కూడా పట్టుకొచ్చింది. రాత్రి బస్ ఎక్కించిండు, మంచి పని చేసిండు, తీసుకొచ్చిండు. నీ గురించి తెలిసింది, నా గురించి ఏం తెలిసింది నీకు? అరే బాబీ మీరు అవుతుంది బాబాయ్, ఏం చెప్పాలా? అంత వదిలేసే ఇవన్నీ మాటలు వద్దిగా, నువ్వు నాకు దూరం ఉండు చాలు. ఎందుకట్లా చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. నువ్వు సారీ చెప్పినా లేదా? చెప్పినా మా మస్తు సారీ చెప్పా. సారీ నాతో మాట్లాడుతాను అంటున్నా, అసలు మాట్లాడాలి. సారీ చెప్పు. అదే సారీ చెప్తున్నా, నీళ్ళు చేసి చెప్పాలి. ఇగో సారీ. ఇగో సిద్ధం ఇగో సారీ. అది సారీ సారీ చెప్తున్నా, ఇంకా లేపాలి సారీ. దుంగేపాలి సారీ. వద్దురా అయ్యా, చేసిందంతా చేసి మళ్ళీ నీల్ డౌన్ చేస్తే ఏంది, సారీలు చెప్తే ఏంది? చెయ్యొద్దు, నువ్వు చెప్తుంటే అర్థమైతే చేయబట్టుకోద్దని ఊకే టార్చర్. ఫ్లవర్ మంచిగా పెట్టుకుని సాక్షి ప్లీజ్ సారీ చెప్పి ఇంటలేదు, నా మాట ఇంటలేదు. ఇంకోసారి చెప్పు నా మాట. అదే ఏంది ఇంత పై సముద్రంలో పడవలు కనిపిస్తలేవు అనుకున్నా, ఇప్పుడే వస్తుంది ఒక పడవ.
ఎవరు ఇగో ఆ ముంగట సముద్రం అంతా ఇంపాల సారీ చెప్పు మరి సారీ సారీ కొడుతున్నాయా నువ్వు అట్లా సీరియస్ ఉండకు మంచి నవ్వు అందరూ ఎంజాయ్మెంట్ వచ్చినప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు నన్ను వదిలేసి నేను నవ్వుకుంటా మంచిగా ఉంటా అరే సారీ చెప్తున్నా కదా సారీ ఎందుకు అట్లా అన్ని జరిగా నేను చెప్తున్నా సారీ చెప్తున్నా కదా ఇంత మంచిగా అనిపిస్తుంది స్పెచ్ పెట్టుకొని నాకు పిచ్చి చెప్పినా ఇప్పుడు బీడా చేస్తే ఇప్పుడు నాకు సారీ జోక్ సారీ సారీ మస్తు టైం పాస్ అవుతున్నాయి సారీ కదా సారీ సారీ ఇగో నన్ను రాసేసి సారీ నిన్ను ఎట్లా ఎంజాయ్ చేసిండా అదే నేను మా దోస్తు సారీ గుర్తొస్తుందా మీ దోస్తు? సారీ గుర్తొస్తుందా సారీ పిలిపియాలా ఎవరిని నిన్న సారీ చెప్తున్నా కదా ఆమె పిలిపిస్తా ఆమె సారీ చెప్తున్నా మా తల్లి బీరు అదే ఏ నేను బీర్కి తాగని తెలియదా ఏమైనా చేసుకోరా తాగిండు నేను తాగుతానా బీర్ ఇచ్చి నా ఇక అమ్మాయిలతోనే తిరుగుతున్నాడు వీళ్ళు తాగారంటే ఇంకేంది ఇంకా ఏమన్నా దాక్కొని ఏమన్నా కానీ సారీ చెప్తున్నా కదా ఇగో అనిల్ నన్ను వదిలేసి నేను కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుంటా లేకపోతే అల్లనే దొంగి వస్తా సారీ చెప్తున్నా కదా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అందరి ముందు please చేయకు. ఎందుకు నువ్వు చేస్తున్నావు అందరి ముందు కొంచెం నవ్వుకుంటూ కదా. నేను వాళ్ళతో నవ్వుకుంటూనే ఉంటా నీతో ఉండా నాతో ఎందుకు ఉన్నాను ఉన్నా నీతోని, సారీ చెప్తున్నా కదా మాట్లాడా నాతోని. నువ్వు ఇట్లా చేస్తుంది కదా చూస్తున్నారు కదా మీరు అయితే సారీ చెప్పు, నిన్న చేసింది కూడా చెప్పు మరి. ఇగో ఇప్పుడు నిన్న ఒకటి చెప్పినానికి నేను సారీ మీకు కూడా చెప్తున్నా ఇగో మీకు కూడా కొంచెం సేపు ఏమైనా చెప్పి సారీ ఏమైనా చేయి ఇలా దుంకాలి లేపు మరి మరి అదే కదా మరి ఇంకేం చేయాలా మరి ఏమని చేయండి మాకు పారాషూట్ ఎక్కియాలంటే ఎక్కియాలా మరి పారాషూట్ ఎక్కుతావా సారీ దానికన్నా సారీ గాలి ఎత్తా సారీ ఏందని నీతో నాకు వదిలే నన్ను ప్రశాంతంగా ఉండని ఉంటా సరే చూస్తారు ఇంత ప్రతి దానికి ఇంత సీరియస్ అవ్వడం అవసరమే లేదు చూడండి ఒక ఆమె ఎందుకు చెప్పు నేను ఉన్నాక సారీ నేను చచ్చిపోతారా అయినా ఎందుకు ఎందుకు ఇట్లా నా వెనక పడుతున్నావు అని అసలు ఏమైంది నీ బాధ అని చెప్పు నేను నాతో మాట్లాడలేదు నేనెందుకు టార్చర్ అవుతున్నా నీకు సో గైస్ ఇప్పుడు ఈమె సాక్షి కొత్త మధ్య సారీ చెప్దామని చెప్పి ఇలా రాస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ సారీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం సరేనా రాస్తా నేను అది రాసేద్దాం నేను ఫిక్స్ అయిపోయాను నేను రాసేసా పెద్దగా రాస్తా అరే ఇదే సారీ సారీ అమ్మా సారీ అరే అంత కష్టపడి రాసే నువ్వే అట్లా చెప్పేసినావు 2 అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో